మరొకసారి మన ప్రభుని యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. ఈరోజు రెగ్యులర్గా మనం చూస్తూ వెళుతున్న సంగతిని కాకుండా ఈ వారం బ్రేక్ ఇచ్చేసి వచ్చే వారం నుండి మళ్ళీ మనం ప్రకటన గ్రంథంలోని విషయాలు చూస్తాం. కాకపోతే ఇవాళ నీతిమంతులు ఎవరు అనే ఒక ముఖ్యమైన అంశాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తాం. నీతిమంతులు ఎవరు? గతంలో అనేక సార్లు ఈ సబ్జెక్ట్ని మనం డీల్ చేస్తున్నప్పటికీ ఇవాళ అడిషనల్గానో లేదనంటే మరొకసారి పునఃపరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తాం. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు ఎవరు అని అనడానికి చాలామంది సులభంగా చెప్పేయచ్చు. పాపం లేని వాళ్ళు, పాపం చేయని వాళ్ళు, తర్వాత పాప పరిహారం పొందిన వాళ్ళు, ఆ తర్వాత దేవుణ్ణి ఆరాధించుకుంటూ కూర్చునేవాళ్ళు, ప్రభువుని ఆరాధించేవాళ్ళు, లేదనంటే తండ్రిని ప్రభువుని ఆరాధించేవాళ్ళు, లేదా చాలామంది చాలా రకాలైనటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఏ కీడు చేయని వాళ్ళు. మనోళ్ళు చాలామంది భక్తిగా బైబిల్ చదువుకుంటూ ఎవరికి ఏ కీడు చేయకుండా ఉంటే డైరెక్ట్గా ఏమని చెప్పేస్తారు చెప్పండి? నీతిమంతుడబ్బా, ఎవరికి ఏ కీడు పల్లెత్తి ఒక మాట అనడు, ఎవరికి ఏ కీడు చేయడు, ఆ బైబిల్ పట్టుకొని పాటలు పాడుతూ ఉంటాడు, అన్ని దేవుని వాక్యంతోనే బ్రతుకుతూ ఉంటాడు అనే కోణంలో ఎవరైనా కనబడితే అలాంటి వాళ్ళని టకామని ఏమని చెప్పేస్తారు చెప్పండి? నీతిమంతుడు అండి, అతను నాకు తెలిసిన నీతిమంతుడు అని అంటూ ఉంటాడు. ఇలాంటి ఆలోచనాత్మకమైన మానవ ఊహలతో కూడినటువంటి నీతిమంతత్వం చాలా సులభంగా చెప్పొచ్చు. కానీ నీతి అనే దానికి ఒక ప్రమాణం ఉంది. నీతి అనే దానికి ఏముంది? ఒక ప్రమాణం ఉంది. నీతి అని చెప్పబడాలంటే ఆ ప్రమాణం ఏమిటంటే కేవలం క్రొత్త నిబంధన. నీతికి ప్రమాణం క్రొత్త నిబంధన. ఏం చెప్పాను? నీతికి ప్రమాణం క్రొత్త నిబంధన. నీతికి ప్రమాణం ఏమిటో కాదు, క్రొత్త నిబంధన మాత్రమే. నీతికి ప్రమాణం క్రొత్త నిబంధన. దీన్ని అంటే అర్థం ఏమిటి? క్రొత్త నిబంధన అంటే అర్థం ఏమిటి? వాళ్ళ క్రొత్త నిబంధన ఏ రూపంలో ఉంది మన మధ్యలో? క్రీస్తు రక్తము యొక్క రూపంలో, క్రీస్తు రక్తము క్రొత్త నిబంధన రూపంలో మన మధ్యలో ఉంది. క్రీస్తు రక్తం ఏ రూపంలో ఉంది మన మధ్యలో? క్రొత్త నిబంధన రూపంలో ఉంది. కాబట్టి ఇవాళ నీతికి ప్రమాణం అంటూ నీతిమంతుడని చెప్పబడాలనంటే వాడవలసినటువంటి ఒకే ఒక ప్రమాణం కేవలం క్రొత్త నిబంధన మాత్రమే అయి ఉండాలి. బాప్తిస్మాలందరూ మనమందరం క్రొత్త నిబంధన ప్రకారం బాప్తిస్మం తీసుకున్న వాళ్ళం, అవునా కాదా? నిబంధన ఏమిటో తెలియని వాళ్ళకి నీతి గురించిన అవగాహన లేదు. క్రొత్త నిబంధన ఏమిటో తెలియని వాళ్ళకి దేని గురించి అవగాహన ఉండదు అని అంటే ఖచ్చితంగా నీతి గురించిన అవగాహన ఉండదు. నేను ఎందుకు ఆ మాట అన్నాను చెప్పండి? ఒకసారి రోమపత్రికలో 3వ అధ్యాయంలో, రోమపత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదివినప్పుడు, రోమపత్రిక 3వ అధ్యాయం 19-20, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రము చెప్పుతున్న వాటినన్నిటినీ, అంటే పాత నిబంధన చెప్పు వాటన్నిటిని లేదా ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రము లోనైన వారితో చెప్పుతున్నదని ఎరుగుదుము. ఎవరికి చెప్పబడింది పాత నిబంధన విషయాలన్నీ? దానికి లోనైన వాళ్ళకి, అంటే దానికి ఎవరైతే లోబడ్డారో, ఆ నిబంధన ఎవరికైతే ఇవ్వబడిందో వాళ్ళకి అది ఇవ్వబడింది. కానీ
దాన్ని పాటించేటప్పుడు క్రియ చేశారు. దేవుడు పలానా ఆజ్ఞను పాత నిబంధనలో పెట్టాడు. ఆ పాత నిబంధన ఆజ్ఞను జరిగించాలి కదా. ఒక ఆజ్ఞ చెబితే దాన్ని ఏం చేయాలి? మనం వాళ్ళైనా పాటించాలి, క్రొత్త నిబంధన ప్రకారం మనమైనా పాటించాలి. ఆ ఆజ్ఞను పాటించేటప్పుడు ఏం జరిగిందో అక్కడ చెప్పేశాడు 20వ వచనంలో. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. పాత నిబంధన ఆజ్ఞను ఇచ్చాడు, ఇలా బ్రతకండి అని దేవుడు చెప్పాడు పాత నిబంధనలో. ఆ పాత నిబంధన ఆజ్ఞను ఇచ్చిన తర్వాత దాన్ని క్రియ చేశారు ఇశ్రాయేలీలు. ఎవరు? ఇశ్రాయేలీలు క్రియ చేశారు. చేస్తే ఎవడైనా నీతిమంతుడిగా తీర్చబడ్డా? చెప్పండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు కూడా ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేదంట పాత నిబంధన కాలంలో. దాన్ని క్రియారూపం దాల్చినప్పుడు, దేన్ని పాత నిబంధన జరిగించినప్పుడు, పాత నిబంధన చెల్లుబాటులో ఇశ్రాయేలీలకు ఇచ్చినప్పుడే దాన్ని పాటించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళలో నీతిమంతుడు ఎంతమంది లేరు? ఎంతమంది లేరు? ఒక్కడు కూడా లేడు. ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది అని అన్నాడు అనమాట. ధర్మశాస్త్రం వలన ఏం జరిగింది? పాపం అంటే ఏమిటో తెలిసి వచ్చింది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా, అంటే ధర్మశాస్త్రం లేకుండా లేదా పాత నిబంధన లేకుండా దేవుని నీతి ఏం చేయబడిందండి? ధర్మశాస్త్రం లేకుండానే ఇంకో నీతి వచ్చింది. ఆ నీతి వేరు. ఏ నీతి వేరు? పాత నిబంధనలో ఉన్న నీతి వేరు, దానికి వేరైన ఇంకో నీతి వచ్చింది. అది క్రీస్తు రక్తము వలన వచ్చినటువంటి నీతి అని అన్నాడు అన్నమాట. ఎవరి రక్తం వలన కలిగింది నీతి? క్రీస్తు యొక్క రక్తం. అది చదివేద్దాం. అది యేసుక్రీస్తునందుల విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచితే అది ఎవరి నీతి అవుతుంది? ఎలాగా? ఎవరినందు విశ్వాసం ఉంచితే దేవుని నీతి? క్రీస్తునందు విశ్వాసం ఉంచితే అది ఎవరి నీతి అండి? దేవుని నీతి అని అన్నాడు అనమాట. క్రీస్తు రక్తమును బట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచితే అది ఎవరి నీతి అవుతుంది? దేవుని నీతి. పాత నిబంధనలో యేసు ప్రభు ఉన్నారా? ఆయన రక్తం చిందించారా? లేదు. ఆ రక్తం చిందించలేదు కాబట్టి ఆ రక్తం వలన కాని విశ్వాస క్రమం ఆ కాలంలో ఉండింది. అప్పుడు కేవలం తండ్రిని దేవుని యందు మాత్రమే మనుషులు ఎవరైతే విశ్వాసం ఉంచారో, విశ్వాసాన్ని బట్టి క్రియలు చేశారో వాళ్ళు మాత్రమే ఏమని ఎంచబడ్డారంటే నీతిమంతులు. పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని విశ్వాసం బట్టి క్రియలు చేసిన వాళ్ళు మాత్రమే నీతిమంతులుగా ఎంచబడ్డారు. కాకపోతే ఇక్కడ క్రొత్త నిబంధనలో ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే అది ఎవరి నీతి అవుతుంది? దేవుని నీతి అవుతుంది. అంటే నీతి అనేది ఇద్దరికీ సంబంధించింది. నీతి అనేది ఎవరెవరికి సంబంధించింది? క్రొత్త నిబంధనలో తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన క్రీస్తుకు సంబంధించినటువంటి నీతి. ఏ నీతి అండి? క్రొత్త నిబంధన నీతి. నువ్వు విశ్వాసం ఉంచవలసింది ఎవరి యందు? క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఎవరి నీతి అవుతుంది? దేవుని నీతి అవుతుంది. క్రీస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఇరువురి యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇరువురి యొక్క నీతి మనకు ఏం చేయబడుతుంది? ఆపాదించబడుతుంది. నేను చెప్పేది మీరు దయచేసి అర్థం చేసుకోండి. పాత నిబంధనలో దేవుడు మాత్రమే, తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆ కాలంలో తండ్రి మాత్రమే తనను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన మాత్రమే తన నీతిని మనుషులకు ఇవ్వాలనుకున్నాడు. పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని బట్టి ఇవ్వాలనుకున్నాడు, కానీ ధర్మశాస్త్రాన్ని క్రియలు చేయడం ద్వారా ఎవడూ నీతిమంతుడిగా తీర్చబడలేదు. కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి విశ్వాసంతో ఎవరైతే కార్యాలు చేశారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. కానీ ఇవాళ అట్లా కుదరదు.
తండ్రి అనే దేవుని యొక్క నీతి మాత్రమే సరిపోదు, ఇద్దరి యొక్క నీతి మనుషులకు అవసరం. ఎవరెవరి యొక్క నీతి? క్రీస్తు యొక్క నీతి కావాలి, తండ్రి అనే దేవుని యొక్క నీతి కావాలి. రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు అండర్లైన్ చేసుకొని, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతి. కాబట్టి క్రొత్త నిబంధన నీతి అనగా ఎవరెవరి యొక్క నీతి అండి? దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు నీతి అన్నమాట. ఈ విషయం మనకు అర్థమైందా? కాబట్టి పాత నిబంధనలో ఎవరి యొక్క నీతి మాత్రమే ఉండేది? తండ్రి అయిన దేవుని యొక్క నీతి మాత్రమే ఉండేది. కానీ క్రొత్త నిబంధనలు ఎవరి నీతి కూడా అవసరం. ఎవరి నీతి మనకు కావాలంటే దేవుని నీతి, క్రీస్తు నీతి. ఇద్దరి యొక్క నీతినే ఏం నీతి అని అంటారు చెప్పండి? క్రొత్త నిబంధన నీతి. పాత నిబంధనలోనేమో ఒక ఆయన మాత్రమే, ఆయన్ని నమ్ముకుంటే చాలు, ఆయన్ని విశ్వసిస్తే చాలు నీతిమంతులకు ఎంచబడేవారు. అర్థమవుతుందా? కానీ అది సరిపోదు. క్రొత్త నిబంధనలో ఎవరి యందు కూడా విశ్వాసం ఉంచాలి. తండ్రి అయిన దేవుని విశ్వాసం ఉంచినంతగా క్రీస్తునందు కూడా మీరు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. కాబట్టి క్రొత్త నిబంధన నీతికి మూలం ఏమిటనంటే క్రీస్తునందు విశ్వాసము ప్లస్ తండ్రి అయిన దేవుని యందు విశ్వాసము. దీన్ని ఏమంటారండి? క్రొత్త నిబంధన నీతి అని అంటారన్నమాట. తండ్రిది, క్రీస్తుది. క్రొత్త నిబంధన నీతి ఎవరిది? తండ్రిది, ప్రభు అయిన క్రీస్తు యేసుది. ఎవరైనా ఇంతవరకు కూడా సరే, చాలా మంది ఈ క్రీస్తు సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సరే, ఇద్దరి నీతి ఒకటే అని చెప్పగలిగారా? ఇద్దరి నీతి నీకు కావాలి అని చెప్పగలిగారా? ఎవరు చెప్పలేరు. ఎవరికి తెలియదు కూడా ఈ విషయం. తండ్రిది, క్రీస్తుది నీతి ఒకటే, సమానమైనదే. ఆ ఇరువురి యొక్క నీతి నీకు ఆపాదిస్తేనే నువ్వు నీతిమంతుడు అవుతావు అని అర్థం. మన సబ్జెక్ట్ ఏమిటి? నీతిమంతులు ఎవరు? ఇవాళ నీతిమంతులుగా తీర్చబడాలి. ఒక మనిషి నీతిమంతుడని పిలువబడాలని అంటే మనం ఎవరెవరి యందు విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా పిలువబడతామని అంటే క్రొత్త నిబంధన ప్రకారం, అనగా క్రీస్తు రక్తం ప్రకారం తండ్రిని దేవుని యందు, క్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం పాపాలు పోగొట్టుకుంటే ఏం జరగాలి? మరలా పాపాలు పోగొట్టబడాలి. అప్పుడు మనం ఏం చేయబడతామనంటే నీతిమంతులుగా ఎంచబడతాం. పాపాలు పోకుండా నేను తండ్రిని విశ్వసించాను, ప్రభువుని విశ్వసించానని అంటే కుదరదు. ఏం పోవాలి? పాపాలు పోవాలి. పాపాలు పోవాలంటే ఏం చేయాలి? మరలా పాపాలు పోవడానికి ఏం చేయాలి? మనము క్రొత్త నిబంధన బాప్తిసం అన్నది తీసుకోవాలి. ఇవాళ చాలా మంది ఏం చేస్తుంటారంటే సడన్ గా మనం క్రొత్త నిబంధన ఉపదేశించడం ప్రారంభించిన తర్వాత మేము కూడా క్రొత్త నిబంధన అనుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో అదే మాట, మేము కూడా క్రొత్త నిబంధనే, మాది కూడా క్రీస్తు సంఘమే అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇద్దరి యందు విశ్వాసం ఉంచే క్రమం వాళ్ళకి తెలియట్లేదు. ఎవరి యందు? తండ్రి అయిన దేవుని యందు, ప్రభు అయిన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచే విశ్వాస క్రమం తెలియకుండా మేము నీతిమంతులం అనుకుంటూ కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇద్దరి యందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపాలు అనేది క్షమాపణ పొందితేనే ఆ మనిషి ఏమవుతాడండి? నీతిమంతుడు అవుతాడు. నీతిమంతుడు అవ్వడం అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతి అన్నమాట. క్రొత్త నిబంధన ప్రకారం ఒక మనిషి ఏమవ్వాలి? నీతిమంతుడు అవ్వాలి. పాపాలు సంపూర్ణంగా ఏం చేయబడాలండి? పాపాలు ఏం చేయబడాలి? సంపూర్ణంగా కడిగివేయబడాలి. పాపాలు కడిగివేయబడకుండా నీతిమంతులు అవ్వడం అనేది అసాధ్యం. ఒకసారి అక్కడే మరలా రోమిలకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయంలో మరలా కంటిన్యూ చదువుతాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 నుండి నేను చదువుతున్నాను. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై 22 నుండి
నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ధర్మశాస్త్రం ఉన్నా కూడా సరే అందరూ ఏమై ఉన్నారండి? పాపం చేసే ఉన్నారంట. ధర్మశాస్త్రం చెల్లుబాటులో ఉంది, అయినా అందరూ దేంట్లో ఇరుక్కుపోయారు? దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం. కాబట్టి పాపం నుండి విమోచనం క్రీస్తు యేసునందలి జరగాలి. అలా జరగడం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఊర్మి చేత ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరిచి నిమిత్తం తాను నీతిమంతుడును యేసు నందు విశ్వాసముంచగలవా అని నీతిమంతుడిగా తీర్చివాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి నీతిమంతుడు ఎలా అవుతాడు అని అంటే, తండ్రిని దేవుని యందు విశ్వాసము, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి, దేన్ని బట్టి? ఆయన రక్తమునందలి, ఆయన రక్తాన్ని బట్టి విశ్వాసం ఉంచి పాపాలు కడిగి వేయబడటం ద్వారా, అనగా బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఒక మనిషి ఏమవుతాడు? మీరందరూ తండ్రిని ప్రభువుని విశ్వసించారు. మనమందరం తండ్రిని ప్రభువుని ఇద్దరిని ఏం చేశామండి? విశ్వసించాం. విశ్వసించడం ద్వారా మనం ఏం చేశామంటే మన పాపాలు కడిగి వేయబడటం కొరకు బాప్తిస్మం తీసుకున్నాం. ఈ పద్ధతి ప్రకారం బాప్తిస్మం తీసుకోలేదనుకోండి, అనగా పాత నిబంధన కూడా కలిపేసి మీద ఉపదేశం చేసి, ఎలాగా? పాత నిబంధనను కూడా కలిపి ఉపదేశం చేసి బాప్తిస్మాలు తీసుకుంటే అది క్రీస్తు రక్తం చేత కడుగుబడిన పద్ధతి కాదు. పాత నిబంధన కలిపితే, పాత నిబంధన ఉన్నప్పుడే, చెల్లుబాటులో ఉన్నప్పుడే మనుషులు ఏమవలేకపోయారు? నీతిమంతులుగా తీర్చబడలేదు. అది కుదరదు. పాత నిబంధన ప్రకారం నీతిమంతుడు అవ్వడం అనేది అసాధ్యం. రెండు నిబంధనలు ఉన్నాయి. రెండు నిబంధనలకు సంబంధించిన నీతులు ఉన్నాయి. ధర్మశాస్త్ర నీతి దేవుని యొక్క నీతి మాత్రమే ఆ కాలంలో, ఆ కాలం వాళ్ళకి. కానీ అది నిజమైన దేవుని నీతి ఇప్పటికి కాదు, అప్పటికి అదే నీతి. ఇప్పుడు ఉన్నటువంటి నీతి ఇద్దరిది. ఎవరెవరిది? తండ్రైన దేవునిది, ప్రభువైన యేసుక్రీస్తుది. ఇరువురి నీతి మనకు అవసరం. ఇది మనం పొందుకోవాలంటే మన పాపాలు కడిగి వేయబడటం కొరకు మనం ఏం చేయాలి? బాప్తిస్మము తీసుకోవాలి. క్రీస్తు రక్తమును బట్టి బాప్తిస్మము తీసుకోవాలి. రక్తం అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది? రక్తము క్రొత్త నిబంధన రూపంలో మన మధ్యలో ఉంది. అందుకని ఈ క్రొత్త నిబంధన బాప్తిస్మం అనేది ప్రతి ఒక్కరికి ఇవాళ అవసరం. ఇలా నీతిమంతులుగా కాలేని వాళ్ళు ఎవరైనా కూడా సరే ఏం చేయబడలేరు? నీతిమంతులుగా తీర్చబడకపోగా నరకానికి సిద్ధమైన వాళ్ళుగా ఎంచబడతారు. అయితే ఒక మాట, ఈ నీతి ఇది మేమందరం మన కొత్త నిబంధన బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరం నేను నీతిమంతురాలని అనుకుంటే సరిపోదు. కరెక్టే, నిజమే, నీతిమంతులుగా చేయబడ్డాం. కానీ నీతిని కొనసాగించడం మన యొక్క బాధ్యత. బాప్తిస్మం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, సరే. ఆ ఒక రోజులో అయిపోయిందండి? లేదు. మరలా భూలోకంలో ప్రవేశిస్తాం. ఆరాధన అయిపోయిన తర్వాత మనం మన ఇంట్లోకి వెళ్ళిపోతాం. మనం ఏం పనులు చేస్తామో ఎవరికి తెలుసు? ఎన్ని అబద్ధాలు మాట్లాడతామో ఎవరైనా చూస్తున్నారా? ఎన్ని దొంగతనం చేస్తామో, ఎన్ని తప్పుడు కార్యాలు చేస్తామో, ఎన్ని తప్పుడు ఆలోచనలు చేస్తామో, ఎన్ని మందిని తిట్టేస్తామో, ఎన్ని మందిని కోపగించుకొని తిట్టేస్తూ ఉంటామో మనకు తెలుస్తుందా? కాబట్టి ఇవన్నీ పాపాల కిందకు వస్తాయి. దేని కిందకు వస్తాయి? పాపాల కిందకు వస్తాయి. ఆ పాపాలు క్రొత్త నిబంధన నీతిమంతులుగా తీర్చబడిన మనకు, అది ఉంచండి, ఏం డిస్టర్బెన్స్ అవుతుంది. క్రొత్త నిబంధన బాప్తిస్మం తీసుకొని నీతిమంతులుగా అయ్యాము, నీతిమంతులమే. కానీ మనం భూలోకంలో ఉన్నప్పుడు మనకి ఏం కలుగుతుందండి? భూలోకంలో ఉన్నందుకు మనకి ఏం కలుగుతుంది?
పాపము చేసే అవకాశాలు ఎందుకంటే మనల్ని చుట్టూ పాపులే. మన చుట్టూ ఎవరు? పాపులే. మన చుట్టూ పాపులే, మనతో పాటు ఉండే వాళ్ళందరూ పాపులే. అదేవిధంగా మనం అత్యంత పాపభరితమైన లోకములో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆలోచనలో పాపపు ఆలోచన రావచ్చు, మాటల్లో పాపపు మాటలు రావచ్చు. కొన్ని పలకకూడని మాటలు కూడా నిన్న 2 సార్లు మనోళ్ళు పలికేశారు. పలకూడని మాటలు పలికారు, నేను వింటూనే ఉన్నాను. మనం నీతిమంతులం, మనం ఎలా మాట్లాడాలి, మనం ఎంత నీతిగా బ్రతకాలి. ప్రభువైన క్రీస్తు యేసు యొక్క రక్తం చేత మనం గొప్పగా నీతిమంతులుగా ఎంచబడ్డాం. ప్రపంచాన్ని ఎదిరించి వచ్చాం. మీ పాత నిబంధన బోధకుల్ని వదిలేసి వచ్చారు. పాత నిబంధన బోధకులు వాళ్ళందరూ అసలు పాత నిబంధన కూడా కాదు, అది ఎటు కాని జీవితం. అది దాన్ని వదిలేసి ఇంతగా వచ్చిన తర్వాత మనం నీతిగా బ్రతకాలనుకున్న వాళ్ళం ఎంత నీతిగా బ్రతకగలమో అంత నీతిగా బ్రతకాలి. చిన్న చిన్న విషయాలకు మనం పొరపాట్లు చేసే పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉంటాం. దానికి మీకు ఒక సొల్యూషన్ చెప్పాలని నేను ఈ సంగతుల్లో మీకు వివరిస్తూ ఉన్నాను అన్నమాట. వాస్తవమే, మీరే కాదు నేనైనా కూడా, మిమ్మల్ని అంటున్నానని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా సరే, నేనైనా కూడా సరే ఈ లోకంలోనే కదా ఉన్నాను. ఆరాధన అయిపోయిన తర్వాత నేను ఎన్ని ప్రయాణాలు చేస్తాను, నా చూపుల్లో తప్పులు ఉండొచ్చు, నా మాటల్లో తప్పులు, నా మాటలు మాట్లాడకపోయినా వినేవి పాపపు మాటలు నేను వినొచ్చు. మనం ఎవరినైనా వాళ్ళు మాట్లాడే వాళ్ళని మనం ఆపగలమా? బస్సులో వెళుతూ ఉన్నాం, ఎవరన్నా ఏదన్నా మాట్లాడుతూ ఉంటారు, అది మనం వినకూడని మాటలు వింటాం. ఇలాగా చూపులు, మాటలు, వినడాలు, ఆ తర్వాత ప్రవర్తన, కొన్ని సందర్భాల్లో మనమే తట్టుకోలేకుండా కొన్ని పాపాలు చేసేస్తూ ఉంటాం. వీటన్నిటికీ మార్గం నేను మీకు తెలియచేయాలి. మనం ఎలాగ జయించగలం? దీన్ని పాపం నుండి కడిగి వేసి తండ్రి నందు ప్రభువునందు విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా బాప్తిసం తీసుకొని క్రొత్త నిబంధన ప్రకారం క్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత పాపం చేసేటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే పాపంలో ఉన్నాము కాబట్టి అవకాశాలు వచ్చినప్పుడు చేసేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 3 ముఖ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పాపం నుండి తప్పించుకోవటానికి. అందులో ప్రాముఖ్యమైనది పాపం చేయకుండా ఉండాలి. ఏం చేయకుండా ఉండాలి? మళ్ళా పాపం చేయకుండా ఉండాలంటారు ఏంటి? ఏం చేయకుండా ఉండాలి? అదన్నమాట. ఒకటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదివినప్పుడు, మొదటి కొరింథీ 15:34, నీతి ప్రవర్తన కలిగిన వారై మేల్కొని పాపము చేయకుడి. ఏ ప్రవర్తన కలిగి ఉండాలండి? ఏ ప్రవర్తన కలిగి ఉండాలి? పాపం చేయకుండా ఉండడం అనేది వాస్తవానికి సాధ్యం కాదు. పాపం చేయకుండా ఉండడం అబద్ధం. ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పాలో దానికోసమే కొంతమంది నా దగ్గర చెప్పేవారు, నేను ఇట్లా చెప్పకపోతే మాకు జరగదుగా, ఇది చేయకపోతే మేము బిజినెస్ చేయలేమండి అనేవాళ్ళు. నీతి ప్రవర్తన కలిగిన వారై, ముఖ్యంగా పాపం చేయకుండా ఉండడానికి ఏ నీతిగా ముందు ఏం చేయాలండి? ఏ ప్రవర్తనను అలవర్చుకోవాలి? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను అని అన్నాడు అనమాట. కాబట్టి పాపం చేయకుండా ఉండడానికి మనం చేయవలసినది ఏమిటి చెప్పండి? నీతి ప్రవర్తన లేదా నీతి క్రియలు చేయాలి. పాపం చేయకుండా ఉండడానికి ఏం చేయాలి? నీతి క్రియలు. పాపం చేయకుండా ఉండడం అనేది కుదరదు, కానీ దానికి బదులుగా ఏం చేయాలంటే నీతి క్రియ చేయాలి, లేదా నీతి ప్రవర్తనను మనం కలిగి ఉండాలి. నీతిని జరిగించాలి. దేన్ని జరిగించాలండి? నీతిని జరిగించాల్సినటువంటి అవసరత మనకుంది. నీతిని క్రియారూపం దాల్చాలి.
అది ఎలాగా అనేది మనం అర్థం చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదివినప్పుడు, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తం పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురు అని అన్నాడు. ఒకటి పాపము, 2 నీతి. చూడండి, మనకు క్రియలు చేయడం, భూమి మీద మనం క్రియలు చేస్తుంటామా? మన పనులు చేస్తూ ఉంటాం. ఈ క్రియలు 2 ఉన్నాయంట. ఒకటి నీతి క్రియలు, 2 పాపపు క్రియలు. పాపం చేసేవాళ్ళు పాపము చేయకుండా ఏం చేయాలంటే ఇంక మీదట ఏం చేయాలి? నీతి క్రియలు చేయాలి. పాపం ఉంది, నీతి ఉంది. మన శరీర అవయవాలను దేనికి అప్పగించాలో మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు నోరుంది, ఎడాపెడా మాట్లాడేసుకుంటే అది పాపమా లేదనంటే నీతి క్రియలా? పాపం. కానీ నోటిని దేనికి దాసులుగా వాడాలంట? అది నోట్లో నుండి వచ్చే మాట నీతిమంతులు మాట్లాడే మాటలుగా ఉండాలి. ఆ నోట్లో నుండి వచ్చే మాటలు బూతులతో వచ్చింది అనుకోండి, అదేమవుతుంది? పాపం. తిట్టుబోతుకుంటూ ఉంటే అది పాపమా నీతా? చెప్పండి, పాపం. అందుకని మన యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రతి అవయవాన్ని దేనికి దాసులుగా పెట్టాలో మనం ఆలోచన చేసుకోవాలి. దేనికి దాసులుగా పెట్టాలి? పాపానికి దాసోహం చేస్తారా లేదా నీతి? వినే చెవులు ఉన్నాయి, దేవుని మాటలు వింటున్నామా లేదా ఇంక చెప్పండి సీరియళ్ళు, తర్వాత ఇంకా సినిమాలు, తర్వాత ఇంకేమి చెప్పండి? ఏం తెలీదా? ఏం వింటున్నారు మనం ప్రతిరోజు? మీ చెవిని దేనికి ఉపయోగిస్తున్నారో మీరు ఆలోచన చేయాలి. పాపానికా లేదనంటే నీతికా? దేవుని వాక్యాన్ని నేను మీకు ఎల్లప్పుడూ యూట్యూబ్లో పెడుతున్నా. ఇప్పటికి 400 సబ్జెక్టులు ఉన్నాయి, 400 పాఠాలు ఉన్నాయి. దేన్ని వింటున్నారు? దేనికి మీ చెవులు దాసోహం అవుతున్నాయి? నీతికి దాసోహం అయితే మీ చెవులు దేన్ని వింటాయి? దేవుని వాక్యాన్ని వింటాయి. నీతికి కాకుండా పాపానికి దాసోహం అయితే మీ చెవి దేన్ని వింటది? వినకూడని వాటిని. మీ చెవే కదా, నా చెవైనా అంతే. మీరు నేనేమి పెద్ద ఇది కాదు. ఇక్కడ అందరం సమానమే. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి దయచేసి. మన యొక్క అవయవాలను ఏం చేయాలనంటే దుర్నీతికి సాధనముగా వాడితే మాత్రం పాపానికి వెళ్ళిపోతుంది అంట. అదేవిధంగా దానివల్ల ఏం కలుగుతుంది? చావు వస్తుందంట. అంటే నరకం వస్తుంది. ఏమొస్తుంది? మన అవయవాలను దుర్నీతికి లేదా పాపానికి సాధనంగా వాడితే లాస్ట్కి వచ్చేది ఏమిటి? నరకం. మీ అవయవాలు ఉన్నాయే, మీ చేతులు ఉన్నాయి. గబుక్కుమని ఏదో ఎవరు చూడలేదని చెప్పేసి కళ్ళు ఇట్లా చూసి చేతులతో దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఈ చేతులు దేనికి సాధనంగా వాడబడింది? పాపానికా నీతికా? దొంగతనం చేసి నీతికా? మీరు మాట్లాడుకో. దొంగతనం చేసే నీతికా పాపానికా? అంతే. తిరిగి దానికి కొత్త ఎక్స్ప్లెనేషన్ ఎందుకు వస్తుంది? పాపం చేసినప్పుడు చేతులు దేనికంటే నీతికి కష్టపడి పని చేయడం తప్పు కాదు, అది పాపం కాదండి. పేదరికం పాపం కాదు. మరలా చెప్తున్నా, పేదరికం అనేది ఏం కాదు. ఈ రోజు నా ఇంట్లో డబ్బులు లేదు, నేను కష్టపడి పని చేస్తున్నాను, అది పాపమా? పాపం. నేను నీతిగా కష్టపడి తండ్రి యొక్క క్రీస్తు యొక్క నీతిని పొందుకున్న వాడిగా కష్టపడుతున్నాను కాబట్టి నేను నీతిమంతుణ్ణి. ఎవడి కడుపు కొట్టలేదు చెప్పండి. నేను ఎవడి కడుపు కొట్టలేదు. అదేవిధంగా నేను ఎవరికి అన్యాయం చేసి సంపాదన చేయట్లేదు. కాకపోతే నేను కష్టపడి చేసినటువంటి ఈ పనులు దొంగిలించో లేదనంటే ఎవరి కడుపైన కొట్టో లేదనంటే
ఇంకేదైనా కార్యక్రమం చేసి చంపో ఇంకేదైనా చేశాను అనుకోండి, నా చేతులు దుర్నీతికి సాధనంగా వాడబడ్డాయి. నేనేం చేశాను? పాపం చేశాను. దాని యొక్క ముగింపు ఏమవుతుంది చెప్పండి? చావు నిమిత్తం నరకానికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదంలో కూరుకుపోతారు. నిజమే, మనమందరం నీతిమంతులుగా చేయబడ్డా క్రొత్త నిబంధన ప్రకారం. ఆ క్రొత్త నిబంధన బాప్తీసం తీసుకున్నాం కాబట్టి నీతిమంతులమే. కానీ ఆ ఒక్క రోజుతో అయిపోయింది కాదు, ఆ ఒక్క రోజుతో అయిపోయేది కాదు. బాప్తీసం తీసేసుకుంటే అయిపోయిందా? అవ్వదు. అది ప్రతిరోజు మనం చేసేటువంటి క్రియలను బట్టి మన యొక్క నీతి అనేది ఆధారపడి ఉంటుంది. ఆ క్రియలు రెండు రకాలు. ఒకటి నీతి క్రియలు అయితే నీతిమంతులుగానే ఉంటారు, పాపపు క్రియలు అయితే పాపులుగా బ్రతుకుతారు. మీ అవయవాలు దేనికి ఉపయోగిస్తున్నారో మీరు ఆలోచన చేయాలి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? కనీసం మాటల్లో కూడా సరే ఒక సహోదరుడిని నువ్వు హింసించడానికి అవకాశం లేదు, బాధ పెట్టకూడదు. మాటల్లో మన సహోదరుడు బాధపడుతున్నాడనే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం క్షమాపణ వేడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రోమిలకు 6వ అధ్యాయం 19వ వచనం కూడా చదువుతాం. 6:19 రోమపత్రిక 6:19లో మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. శరీరానికి బలహీనత ఉంటుందా ఉండదండి? అబ్బా నేను నీతిమంతుడిగా తీర్చిపడ్డా, నేనే నీతిమంతుడిని నేను అనుకోవచ్చా? శరీర బలహీనతలు ప్రియజరికి ఉంటది, సహోదరులకు ఉంటది, సహోదరులకు కూడా ఉంటది. కాబట్టి శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను దేనికి దాసులుగా అప్పగించాలంట? నీతికి. ఏం చూస్తున్నావు దైనందిన జీవితంలో? నీ కళ్ళు నీ అవయవమైన కళ్ళు ఏం చూస్తున్నాయి? వాక్యాన్ని చూస్తుందా? దేవుణ్ణి చూస్తూ బ్రతుకుతుందా? దేవుని పిల్లలతో సత్సంబంధం కలిగి ఉండేటట్లుగా ఉందా? లేదా కళ్ళు తప్పుడు చూపులు చూసేటట్లుగా ఉందా? అది మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధత కలుగుటకై మీ అవయవాలను ఏం చేయాలి చెప్పండి? నీతికి దాసులుగా చేయాలి. కాబట్టి పాపాన్ని చేయకుండా ఉండడం అనేది అసాధ్యం ఇప్పుడైనా మనకు. ఈ కళ్ళు చూడాల్సిన దాన్ని చూడకపోతే పాపమే చేస్తుంది. చెవులు వినాల్సిన దాన్ని వినకపోతే ఏం చేస్తుంది? వినాల్సింది దేవుని వాక్యం, నువ్వు వింటున్నది ఇంకొకటి అయితే ఖచ్చితంగా నువ్వు పాపంలోనే పడతావు. నేను చెప్పింది మీకు అర్థమైందా? మీరు సహోదరులు కూడుకున్నప్పుడు మనం పాటలు పాడుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అది మనం ఒక్కొక్క తిట్టుకొని మాట్లాడుకోకపోతే పాటలు పాడండి కూర్చొని, తండ్రి ప్రభు గణపరచబడతారు, మీకు రావాల్సినటువంటి దీవెనలు మీకు వస్తాయి. ఒకరినొకరు అనుకోకపోతే ప్రేమతో వ్యవహరించినప్పుడు మనకు అన్ని సంతోషకరంగా సంతృప్తికరంగా కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట. అందుకని మనం బ్రతికేటువంటి బ్రతుకు దేని మీద ఆధారపడి ఉండాలని అంటే మన అవయవాల మీద ఆధారపడి ఉంది. ఆ అవయవాలను దేనికి మనం దాసోహం చేశామనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దేనికి దాసోహం చేశాము? ఈ అవయవాలను కళ్ళు, చెవులు, ముక్కు, కాళ్ళు, నాలుక ఏదేదైతే ఉందో వాటినన్నిటిని దేనికి దాసోహం చేయాలి? నీతికి దాసోహం చేయాలి. అప్పుడు ఏం కలుగుతుందంట? పరిశుద్ధత. అదే కదా మనం చదివింది. పరిశుద్ధత కలిగి మనం బ్రతికిన వాళ్ళం అవుతాము. ఇంకా చెప్పాలంటే జేమ్స్ యాకోబు పత్రికలో యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22 నుండి చదువుతున్నాను. 20 నుండి
వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని మీరు తెలుసుకొని కోరుచున్నాను అని అన్నాడు. ఏంటిది? క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము, వ్యర్థము. ఆ మనిషి ఎలాంటోడు? విశ్వాసం ఉంది అన్నాడు. నేను క్రీస్తుని విశ్వసించానయ్యా, నేను తండ్రిని విశ్వసించాను, నేను క్రొత్త నిబంధన బాప్తీసం తీసుకున్నాను, నేను నీతిమంతుడిని అనుకుంటే ఓకే. కానీ నువ్వు ఏం కూడా చేయాలి? ఏం చేయాలి చెప్పండి? క్రియలు చేయాలి. ఏ క్రియలు చేయాలి? ఈ క్రియలు లేని జీవితం వ్యర్థమైన జీవితం అంట. క్రియలు లేని జీవితం వ్యర్థమైన. ఏం క్రియలు ఇంతకీ? అక్కడ చదువుతాను మరొకసారి. అక్కడ మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన ఏమిగా తీర్చబడ్డాడు? నీతిమంతుడని తీర్పు పొందలేదా? కాబట్టి దేవుని క్రియలు మనం చేయాల్సినటువంటి పరిస్థితి మనకుంది. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుతున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అను లేఖనం నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. మనుష్యుడు విశ్వాస మూలం మాత్రము కాక క్రియల మూలమును నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించుతుంది. ఏం క్రియలు చేస్తున్నారు? ఏం క్రియలు మనం చేస్తా ఉన్నాం? క్రియల వలన మనం ఏం చేయబడాలి? క్రియల వలన ఏం చేయబడాలండి? నీతిమంతులుగా తీర్చబడాలి. ఇంతకీ మనం చేసే క్రియలు ఏమిటో ఒకసారి సంఘంలో ఉన్నప్పుడు ఏం క్రియలు చేస్తున్నాం, సంఘంగా కలిసినప్పుడు లేదా సంఘానికి మనం ఏం క్రియలు చేస్తున్నామో ఆలోచన చేయాలి. సంఘానికి ఏం క్రియలు చేస్తున్నాం చెప్పండి. మనోళ్ళు చాలా మంది కానుకలు వేసేసి నేను సంఘానికి క్రియలు చేస్తున్నాను. అది నువ్వు నీ ఆరాధన జరిగించే కార్యక్రమం. కొంతమంది అది కూడా చేయట్లేదు అనుకోండి. కానుకలు వేసేసి అంతటితో నేను సంఘానికి ఏం చేస్తున్నాను. ఇప్పుడు చర్చ్ బిల్డింగ్స్ మనం ఎక్కడ మనకు లేదు. చర్చ్ బిల్డింగ్ లేకపోతే మనం రెంట్కి తీసుకున్నప్పుడు క్రియ చేయాల్సిన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? క్రియ చేయాలన్నప్పుడు దేవుని క్రియల్లో మనం కూడా పాలుభాగస్తులు అవ్వాలని అంటే ఏం చేయాలి? పలానా అమౌంట్ ఆ చర్చ్ బిల్డింగ్ కోసం కట్టాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఒకవేళ 5,000 రూపాయలు అనుకోండి, ఇక్కడ కూడుకునే వాళ్ళనే మాత్రం కాదు, సంఘంగా మనం అందరం అనుకున్నప్పుడు మనం ఎంత ఇస్తున్నాం ఈ చర్చ్ బిల్డింగ్ కి? అది క్రియ. అది ఏమిటి? అది క్రియ. ఇచ్చేది ఏమిటి? క్రియ. మనహళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఆలోచన చేసినప్పుడు ఇంకా కూడా మనం ఎంతో గొప్పగా కార్యాలు చేయొచ్చు. ఇంకా మంచి రూమ్స్ మనం రెంట్కి తీసుకోవచ్చు. కొనాలనే స్తోమత, కొనదగిన స్తోమత ఉన్న వాళ్ళం కూడా మనలో చాలా మంది ఉన్నాం. కొనాలంటే కూడా ఏం చేయొచ్చు? కొనేయచ్చు. కొనాలంటే అదంతా విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఎంత విశ్వాసం ఉంటే అంత క్రియలు మనం ఏం చేస్తామనంటే, విశ్వాసం లేకుండా క్రియలు చేయడం అనేది అసాధ్యం. విశ్వాసం ఉండి క్రియ చేయకపోతే ఆ మనిషి ఏమైపోతాడు? విశ్వాసం ఉంది, క్రియ చేయకపోతే ఏమైపోతాడు? రోజు రోజుకి ఆ ఉన్న విశ్వాసం గాల్లోకి కలిసిపోతుంది, వ్యర్థుడైపోతాడు. అసలు అట్లాంటి జీవితం అవసరం లేదు అన్నట్లుగా దేవుడికి పనికిరాని జీవితాన్ని జీవించే పరిస్థితుల్లో ఉంటారు. ఇటు దేవుని కార్యాలు చేసేటప్పుడు క్రియలు అనేది మనం ఖచ్చితంగా చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. అనారోగ్య స్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా కష్టపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజమే, కష్టపడి పని చేస్తూ ఉన్నాం. డబ్బుల విషయంలోనికి వస్తే మాత్రం అందరికీ మనసు బాధలు. ధనం విషయానికి వస్తే మాత్రం ఉన్నోళ్ళకి అదే ఆలోచన, లేనోళ్ళకి అదే ఆలోచన. లేనోళ్ళు ఇవ్వలేని పరిస్థితి, ఉన్నోళ్ళకి ఇచ్చే పరిస్థితి రాదు. ఇవన్నీ చేయకుండా ఎట్లా మనం నీతిమంతులుగా తీర్చబడతాం? తీర్చబడ్డాం, కానీ ఆ నీతి క్రియలు చేసేటువంటి విషయంలో
అక్కడ చెప్తున్నాడు మరొకసారి, మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రం కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడనని మీరు దీని వలన గ్రహించితిరి. దేవుడు అర్పణలు కోరుతున్నాడు. ఆ రోజు ఇస్సాకుని కోరాడు. దేవుడు ఇస్సాకుని కోరినప్పుడు ఒకే ఒక కొడుకుని చెప్పడానికి అవకాశం ఉండేది అబ్రహాంకి. ఒక్కగానొక్క కొడుకు 100 సంవత్సరాల తర్వాత పుట్టాడు. లాస్ట్గా ఇంక చనిపోబోతారు వీళ్ళిద్దరూ కూడా. ఆ టైంలో పుట్టారు. ఎవరు? ఇస్సాకు. పుట్టిన తర్వాత ఆ కుమారుడు నాకు బలి అర్పించు అని అర్పణ కోరాడు. దేవుడు తీసుకెళ్ళిపోయాడు బలి అర్పించడానికి. ఎందుకు అడుగుతున్నాడు? ఈయనే ఇచ్చాడు, ఈయనే తీసుకుంటు. మనమైతే ఎన్ని ప్రశ్నలు వేసేవాళ్ళము. మన ప్రశ్నలకి అదుపు అడ్డు ఉండదన్నమాట. ఎన్నో ప్రశ్నలు. ఎందుకు ఇవ్వాలి, ఎందుకు అడగాలి చెప్పేస్తామా? చెప్తాం. ఒక్క మాట కూడా ఆలోచన చేయలేదు అబ్రహాం. తీసుకొని కట్టెలు కట్టేశాడు, తల మీద పెట్టేశాడు. రా, నిన్ను దేవుడు కోరుతున్నాడు అర్పణగా. మనం ఏం అర్పణిస్తున్నాం ఇక్కడ? నిన్ను కోరిన అర్పణను నువ్వు ఇవ్వట్లేదు. మనం ఎవరు కూడా ఆ కార్యక్రమం చేయట్లేదు. దేవుని పని చేయడానికి ఈ గుంటూరు మహాపట్టణం, మీరు క్రియలు చేసేవాళ్ళు ఉన్నప్పుడు గుంటూరులో ఉన్నవాళ్ళు, గుంటూరు పరిసర ప్రాంతాల్లో అనేకులకు దేవుని వాక్యాన్ని చెప్పడానికి అవకాశం లేదంటారా? లేదా? ఉంది. కానీ క్రియ మాత్రం మనం చేయట్లేదు. క్రియలు చాలా తక్కువ. ఒక డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, మన దేవుని పని విషయంలో నీతిమంతులమైనందుకు మనం నీతి క్రియలు చేసేటప్పుడు దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పడానికి కూడా మనం వెనకాడకూడదు. అది నీతి క్రియ. అది ఏం క్రియ? నీతి క్రియ. క్రొత్త నిబంధన సత్యాన్ని ఎవరికి తెలియనప్పుడు మనం చెప్పాలి కదండి. అది ఎవరి బాధ్యత? ఒక చిన్నరాజానేనా? సంఘంలోని ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత. ఇప్పుడు పాపం చేయాల్సిన సమయంలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పారనుకోండి, ఎలాగా? ఏదో ఒక టీవీ చూసే సమయంలో టీవీ అనేది వదిలేసి అదే సమయాన్ని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి, ఇదిగో నీ పాపాలు క్షమించబడకపోతే నువ్వు నరకానికి వెళతావు, నీకోసం యేసు ప్రభు ప్రాణం పెట్టారు, మరణించారు, సమాధి పెట్టారు, 3వ రోజు తిరిగి లేచారు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావనుకో నీ ఆత్మ పరలోకానికి వెళుతుంది అని మనం కొన్ని విషయాలు క్రొత్త నిబంధన సంగతులు చెప్పామనుకోండి. పాపం చేసే సమయం దేనికి ఇవ్వబడింది? ఒక మనిషిని రక్షించడం కొరకు ఉపయోగించబడింది. అలాగా మనం నీతి క్రియలు చేయాల్సినటువంటి వారంగా ఉన్నాం. అలా చేస్తే సంఘం ఎప్పుడో ఇంకా అభివృద్ధి చెందేది. కాబట్టి మనం క్రియలు చేసే విషయంలో చాలా చాలా వెనకబడ్డాం. క్రియలు చేసే విషయంలో మనం ఇంకా ప్రతిదీ చెప్పాలంటే కష్టమవుతుంది. ఒకసారి ఈ మాటను చూడండి, 25వ వచనం కొంచెం కఠినంగా ఉంటుంది. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకుని, ఎవరండి? ఒక వేశ్య. అసలు మనం అట్లాంటి వాళ్ళని పక్కన కూడా చేర్చుకోము, కూర్చోబెట్టుకో మాట్లాడడం, అలాంటి వాళ్ళతో చాలా ఇదిగా ప్రవర్తిస్తూ ఉంటాం. అలాంటి వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను. దేని ద్వారా? ఆమె ఏం చేసిందండి? దూతలని అంటే కాపాడిందంట. దేవుని దూతల్ని కాపాడినందుకు ఆమె దేని ఆమెని దేవుడు ఏమని చూశాడు? నీతిమంతురాలుగా చూశాడంట. ఎంత బాగుంది కదండి, ఎంత బాగుందో. మనం సంఘంలో సహోదరుల్ని లేదా సంఘంలో ఉపదేశకుడిని సైతం లెక్క చేయం. కొన్ని మాటలు వస్తూ ఉంటాయి, ఎట్లా పడితే అట్లా, ఎటు పడితే అటు. దూతల్ని చేర్చుకున్న వేసి నీతిమంతురాలుగా ఎంచబడింది. అంతకంటే గొప్పదైన నీతి, క్రొత్త నిబంధన నీతిని పొందుకున్న మనం మన సంఘంలో సహోదరుల్ని చేర్చుకునే విషయంలో కానీ, సంఘంలో సహోదరులతో ప్రవర్తించే విషయంలో కానీ అత్యంత అలక్ష్యం చూపిస్తూ ఉంటారు. అలక్ష్యంగా ఉంటారు. లెక్క చేయకుండా ఇష్టానుసారంగా ఆయన వస్తాడు, ఆయన పోతాడు. ఎలాగా? ఆయన వస్తాడు, ఆయన పోతా ఉంటాడు. రండి మా ఇంటికి ప్రార్థన చేతురు రండి, ఒక నీతి క్రియ అతన్ని పిలిపించి, ఉపదేశకుడిని పిలిపించి కొన్ని విషయాలు చేద్దాము. ఇవంతా మనకు ఉండదు. ఇవన్నీ మనం లెక్క చేయం.
మన బతుకులు మనవే, మన పరిస్థితులు మనవే. ఏదన్నా అంటే నాకు ఒకే ఒక అబద్ధం నాకు బాగలేదు, ఒకే ఒక అబద్ధం నా దగ్గర ఏమీ లేదు, నేనే వచ్చి ప్రార్థన చేయడానికో లేదా దైవ కార్యక్రమం జరిగించడానికో ఏదో ఒకటంటే దానికి అనేక అడ్డంకులు, ఆటంకాలు మనమే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ మనకు నీతిమంతులకు తగినది కాదు. నీతిమంతులు క్రియలు చేయాలి. నీతిమంతులు బాప్తిస్మంలో నీతిమంతులుగా తీర్చబడినప్పటికీ వీళ్ళు ఏం చేయాలండి? క్రియలు చేయాలి. క్రియలు నీతి క్రియ. పాపం చేసే సమయంలో ఏ క్రియలు చేయాల్సిన పరిస్థితి ఉంది? ఇది చేయకుండా ఉండడం అనేది అసాధ్యం. కానీ దాన్ని వెంటనే అలా కాదు, నా దేవుడు ఈ పని చేయమన్నాడని మనం మార్చుకోగలిగితే నిజముగా మనం పాపం చేయకుండా బ్రతుకుతాం. నేను చెప్పింది మీకు అర్థమైందా? పాపం చేసే సమయంలో దానికి తగిన నీతి క్రియను దొంగిలవాడు ఇక దొంగిలకి ఏం చేయాలంట? అక్కర గలవానికి పంచిపెట్టాలి. దొంగిలించాల్సిన ఆ సమయం వచ్చింది. దొంగిలించకుండా వాడు ఏం చేయాలి? మరలా అక్కర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి సంఘంలో, వాళ్ళకి ఇవ్వు. వాళ్ళకి అప్పుడు దొంగతనం ఆగిపోతుంది. ఇచ్చే మంచి గుణం నీతి క్రియ చెల్లుబాటులోకి వస్తుంది. దానివలన మనకు నిజముగా ఆశీర్వాదం, ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుంది అన్నమాట. పరలోకం మనం అలా ప్రవేశిస్తాం అన్నమాట. ఇలా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. మీకు అందరికి క్రీస్తు యేసు నామములో వందనాలు సమర్పిస్తూ ముగిస్తున్నాను.